బెంగుళూరు నుంచి వచ్చిన జగన్ వాస్తవంగా లాస్ట్ వీక్ అయితే ఆంధ్రాలో కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయలేదు. అంతకు ముందు వారం ఉన్నారు. ఆ తర్వాతన బెంగళూరు వెళ్ళారు. బెంగళూరు నుంచి లాస్ట్ వీక్ కార్యక్రమాలు ఏం పెద్దగా పెట్టుకోలేదు. ఈ వీక్ రావడమే గవర్నర్ బంగ్లాకి వెళ్ళటం, గవర్నర్ని కలవటం, ఏదైతే లిక్కర్ స్కామ్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటిది ప్రత్యేకించి దాని వెనకాల ఉన్న వివరాలు, డీటెయిల్స్ అన్నిటినీ తీసుకుని వెళ్ళటం, తాజాగా సోదాలు ఏవైతే జరిగిన భారతీయ సిమెంట్స్లో కానివి వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ తీసుకెళ్ళి చూపించడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. ఇక్కడ రెండు కోణాలు. ఒకటి, ప్రతిపక్షంగా తమను వేధిస్తున్నారంటూ గవర్నర్కి కంప్లైంట్ చేయడం, ఇది ఒక రొటీన్ ప్రాసెస్. రెండవది, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తన అభిప్రాయాన్ని తీసుకెళ్ళగలిగిన మీడియేటర్ ఇప్పుడు గవర్నరే. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా అట్లా త్రూ గవర్నర్ ద్వారానే తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు గవర్నర్లు ఇదివరకటికి మళ్ళీ లేదు. గవర్నర్లు ఇప్పుడు ప్రభుత్వంతో సెంట్రల్ గవర్నమెంట్ అలా డమ్మీలుగా పెట్టట్లేదు. వాళ్ళ ద్వారా సమాచారాలు సేకరిస్తుంది. అందులో ఆయన జస్టిస్ నజీర్ గారు కాబట్టి ఆయనకు పూర్తిగా లీగల్ ఆస్పెక్ట్స్ అవగాహన ఉంది. ఏ ఇష్యూస్ ఏంటన్నది ఆ డీటెయిల్స్ చూడగానే పసిగట్టేస్తారు. అలాంటి ఆయనకి సుదీర్ఘంగా వివరించుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. తద్వారా ఒరిజినల్ ఫీడ్బ్యాక్ ఏంటన్నటువంటిది కేంద్రానికి ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కరెక్ట్గా జగన్ ఆ పని చేసిన కాసేపటికే నాన్ బెయిలబుల్ వారెంట్ 12 మంది మీద ఏసీబీ కోర్టులో జారీ కావడం మరొక ట్విస్ట్.